ఈరోజైతే మనం లవ్ లేక్ అయితే వచ్చేసాము. ఇదైతే దుబాయ్లో ఉంది. ఇది వచ్చేసి అల్ క్వడ్రాలో అయితే ఉందన్నమాట. ఇది దుబాయ్కి ఇన్సైడ్లో అల్ మర్మూమ్ డిసర్ట్ కన్వర్జేషన్లో అయితే ఉందన్నమాట, ఆ రిజర్వ్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇది 45 నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది. మనం సెంట్రల్ దుబాయ్ నుంచి కనుక స్టార్ట్ అయితే, అక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతే కనుక 45 to 50 మినిట్స్లో మనమైతే రీచ్ అయిపోతాం. ఈ లవ్ లేక్ అనేది నవంబర్ 2018లో అయితే ప్రారంభించేశారనమాట. ఇదైతే ఓపెన్ చేశారు. ఇక్కడ చూస్తే రెండు పక్కల చెట్లు అయితే నాటేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం రెండు విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం కదా, ఇదిగోండి లవ్ లేక్స్ అని చెప్పేసి ఇక్కడ రాసేసింది. ఇంకా మనం వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే చాలా రకాల షేప్స్లో ఉండే మొక్కలు అయితే అన్ని లవ్ సింబల్లోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడున్న ప్రత్యేకత అయితే అది. ఇక్కడ ఇంకా చూస్తే ఈ చెట్లను మీరు గుర్తుపట్టారా? ఇవి మన ఊర్లో తుమ్మ చెట్లు అంటారు కదా, అవి. ఇంకా చూసుకున్నట్లయితే ఇవైతే అసలు కనిపించవు ఇక్కడ, కానీ ఇక్కడైతే ప్రత్యేకంగా ఇవి నాటి మరి పెంచి మరి ఇట్లా దారికి రెండు పక్కల అయితే నాటేశారు. ఇట్లా మనం ఎంట్రన్స్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం. ఇది పార్కింగ్ ఏరియా అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి కూడా మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళామంటే మనమైతే చాలా రకాల లవ్ సింబల్స్ షేప్లో ఉండే వాటిని అయితే ఇప్పుడు మనం చూసేస్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ చెట్లతోనే వీటన్నింటినీ కూడా షేప్స్గా చేసేసారు. అన్నీ కూడా షేప్గా. ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడున్న లేక్ వచ్చేసి మనం డ్రోన్ వ్యూలో చూసినట్లయితే ఇది రెండు హార్ట్స్ కలిసినట్లుగా అయితే ఉంటుంది. బట్ మనకి డ్రోన్ లేదు కాబట్టి మనం అంతా అయితే చూపించలేము. నెక్స్ట్ ఇట్లా అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాము. ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోయి ఇలా మొత్తం ఈ లవ్ లేక్ అనేది అయితే చాలా చెట్లతో అయితే నిండిపోయి ఉంది. ఎన్ని చెట్లు ఉన్నాయంటే మీరైతే చూడండి, మొత్తం చెట్లే ఉన్నాయి. ఈ డిసర్ట్లో ఇలాంటి చెట్లు అయితే చాలా కష్టం. మేము వచ్చిన ఏరియా అయితే ఫుల్ ఇసుకే ఉందన్నమాట. మొత్తం అంతా ఎడారంటే ఎట్లుంటుందో చూశాను, కలిస్తే మీకు చూపించేస్తా లాస్ట్లో. ఇట్లా మనం ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూస్తే డోర్స్ మీద కూడా ఎలా చెక్కారో చూడండి. ఈ సింబల్స్ అనేవి, షేప్స్ అనేవి అన్నీ కూడా ఇట్లాగే ఉంటాయి. చూస్తానికి ఇవి చాలా బాగున్నాయి. ఇంకా మనం ఇట్లయితే ఇట్లా చూసుకుంటూ కొంచెం ముందుకెళ్ళిపోతున్నాం. అండ్ ఈ చెట్టుకు కూడా ఇక్కడ లవ్ లేక్ అనేసి అయితే రాసేశారు. ఇది అతికిచ్చేసినట్టున్నారు. ఎంత బాగా అతికిచ్చారో, అరబిక్ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంది. ఇంకా మనం ముందుకెళ్ళామంటే ఇక్కడ వచ్చేసి 15,000 చెట్లు అయితే ఉన్నాయంటే ఇక్కడ 15,000 చెట్లు, అన్ని రకాల చెట్లు అయితే వీళ్ళు నాటేశారు. అంటే రకరకాల చెట్లు అని కాదు, మొత్తం ఉన్న చెట్లు అయితే అంత ఉన్నాయి అంటున్నారు. నెక్స్ట్ మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం లవ్ లేక్ని అయితే చూసేయచ్చు అనమాట. ఇది వచ్చేసి చాలా పెద్ద గ్రౌండ్ అండి. ఇక్కడైతే కొన్ని క్యాట్స్, డక్స్ అవి కూడా ఉన్నాయి. ఇట్లా మనం కొంచెం ముందుకెళ్ళామంటే అది లేక్ అనమాట. ఈ లేక్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ పిక్నిక్ స్పాట్కి, ఫ్యామిలీస్కి చాలా బాగుంటుంది. అండ్ లవ్ లేక్ అంటే ఇంకా ఎవరెవరైతే ఉన్నారో ఫ్యామిలీ, కిడ్స్ అందరూ ఎంజాయ్ చేయడానికి ఇది మంచి స్పాట్ అని చెప్పొచ్చు. దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేదు, ఇక్కడ టికెట్ ఫ్రీ అనమాట. సో మనమైతే ఇట్లయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మనం బార్బిక్యూ ఇంకా వేరే ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనమైతే ఖచ్చితంగా చేసేసుకోవచ్చు అనమాట. అక్కడ మనకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుని మనమైతే ఇప్పుడు లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇలా మనం లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా కొంచెం దగ్గరగా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 16,000 మొక్కలు అండ్ ప్లాంట్స్ అయితే ఇక్కడ పెట్టేశారంట. అన్ని రకాల 16,000 చెట్లు, మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయంట. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనం ఈ లవ్ లేక్ అయితే వచ్చేసి ఇప్పుడు మనం లేక్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇట్లా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇదైతే హార్ట్ షేప్లో ఉంటుంది. ఇది కనుక మనం పైనుంచి చూసినట్లయితే 2 హార్ట్స్ కలిసి ఎట్లుంటాయి, ఇప్పటివరకు మనం షేప్స్ చూసాం కదా, సేమ్ అట్లనే ఉంటాయి అన్నమాట. అట్లాంటి షేప్స్లో ఉంటాయి. కానీ మనం ఇక్కడికైతే లేక్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఈ లేక్ దగ్గర అయితే మనం చూసినట్లయితే అసలు ఫిష్లు ఉన్నాయి. ఈ ఫిష్లు చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి. పెద్ద పెద్ద ఫిష్లు ఇవన్నీ చూడడానికి. చిన్ని పిల్లలు అయితే కదా, ఒక్కొక్కటి 2 kgs 3 kgs అయితే ఖచ్చితంగా ఉంటుంది. లడ్డుగా ఉన్నాయి మొత్తం బండల్లాగా. ఇగోండి చూడండి ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో. ఇట్లా ఫిషెస్ అయితే ఇక్కడ ఈ లేక్స్లో భలే కనిపిస్తున్నాయి అనమాట. మనం ఏం వేసినప్పటికీ అవి వచ్చి తినేస్తున్నాయి అనమాట. ఈ పిల్లలు అయితే పాప్కార్న్స్ అవన్నీ వేస్తున్నారు, అవన్నీ కూడా ఇవైతే తినేస్తున్నాయి. ఇట్లా మనమైతే ఈ లేక్లో ఉన్న ఫిష్లన్నీ చూడండి ఎంత దగ్గరగా, మనకైతే చాలా దగ్గరగా వస్తున్నాయి. ఈవెన్ మనం పట్టుకున్నా కూడా పట్టుకోవచ్చు అనమాట, అట్లా ఉన్నాయి. ఇవి అంత దగ్గరగా వచ్చేసినాయి. మరి ఎట్లయితే మేము వచ్చేసాం ఫిషెస్ దగ్గరికి, ఈ ఫిషెస్ అన్నింటినీ చూడడానికి. నెక్స్ట్ ఈ ఫిష్లో అయితే చాలా రకాలు ఉన్నాయి అనమాట. ఇక్కడ చూస్తే వైట్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్, ఇట్లా బ్లాక్ కలర్. చూసారంటే ఎంత లావు ఉన్నాయో చూడండి. ఇవి ఇంత లావులో ఫిష్లను మనమైతే ఇప్పుడు చూసేస్తాం అనమాట. ఇవ్వండి వచ్చేసినాయి. వీటిని టచ్ కూడా చేస్తున్నారు. ఎంత బాగున్నాయో, లడ్డుగా ఏం వేసినా తినేస్తుంది. ఎవడో కుర్కురే వేసాడు, అది కూడా తినేస్తుంది. నెక్స్ట్ మనం ఈ లేక్ అంతా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి చాలా స్క్వేర్ ఫీట్లో అయితే ఉంటుంది. ఎందుకంటే
ఈ లవ్ లేక్ అనేది చాలా విస్తీర్ణంలో కట్టేశారు ఇది. అంటే ఇప్పుడు 5,50,000 స్క్వేర్ మీటర్ ఉందంట. అంత పెద్ద స్క్వేర్ మీటర్లో అంత విస్తీర్ణంలో అయితే ఈ స్పాట్ అనేది క్రియేట్ చేసేసారు. అండ్ దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఇవన్నీ ఆర్టిఫిషియల్గానే లేక్స్ అన్ని వాళ్ళు ఇవన్నీ స్ప్రెడ్ చేస్తారు. యాక్చువల్లీ ఇదంతా ఎడారి కదా, ఎడారిలో కూడా ఇట్లా వీళ్ళు షేప్స్ చేసి ఇట్లా లేక్ని ఒక పౌండ్ని అయితే ఇట్లా క్రియేట్ చేశారనమాట. ఈ లేక్ని, ఈ సరస్సుని ఇట్లా మనమైతే ఫిషెస్ అన్నీ చూసేయచ్చు. ఇవన్నీ దగ్గరగా వచ్చేసి మనకైతే మంచిగా ఆడుకుంటున్నాయి. ఇంక ఈ పిల్లలు అయితే ఇంకా వాటితో మంచిగానే ఆడుతున్నారు. అవి కూడా ఏమన్నా వేస్తే వచ్చి తినేసేద్దామని చూస్తున్నాయి. ఎవరైనా ఫీడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫిష్కి సంబంధించిన ఫుడ్ ఉంటే తీసుకువెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనమైతే ఇది అక్టోబర్ నుంచి మార్చ్ వరకు అయితే ఈ వెదర్ అనేది కూల్గా ఉంటుంది కాబట్టి మనం ఈవినింగ్ టైంలో ఈ సన్సెట్ వ్యూని వీటన్నింటిని చూడడానికి ఆ టైంలో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. మేమైతే 4కి అట్లయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మేమైతే 4కి అయితే ఇక్కడ ఉన్నామన్నమాట. కానీ ఎండ ఫుల్గా ఉంది. ఈవినింగ్ టైం అయినప్పటికీ కూడా ఫుల్ ఎండ. అది చూసారంటే సన్సెట్ అనమాట. కానీ చాలా బాగుంది ఈ వ్యూ అనేది. సన్సెట్లో చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం సాయంత్రం అయిపోతేనేమో చలేస్తుంది, అలా అని చెప్పి ఎండలో వస్తేనేమో చూడలేము. ఇట్లా 4:35కి మనం అట్లీస్ట్ 4:30కి మనం ఇక్కడ ఉన్నట్లయితే మంచి వ్యూని అయితే మనం చూసేయచ్చు. ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ చాలామంది అయితే బార్బిక్యూ చేసుకుంటున్నారు. చాలామంది ఫ్యామిలీస్ లాగా వచ్చేసి ఇట్లా కూర్చుని చాలా వచ్చి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం. పిక్నిక్ స్పాట్ లాగా కూడా దీన్ని యూజ్ చేసేస్తున్నారు. అండ్ పిల్లలకు ఆడుకోవడానికి కూడా ఇదైతే చాలా బాగుంది. ఈవెన్ ఎండ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాయి చూసారా ఇది ఎట్లా ఉందో, హార్ట్ సింబల్లో వచ్చేసి ఇట్లా ఉందన్నమాట. ఇక్కడ ఏం చూసినా అన్ని హార్ట్ షేప్స్లోనే ఉంటున్నాయి ఎక్కువగా. ఎందుకంటే ఇది లవ్ లేక్ అని పేరులోనే పెట్టారు కాబట్టి ఏం చూసినా హార్ట్ సింబల్స్ కానీ మొత్తం హార్ట్లోనే ఉంటున్నాయి. ఈవెన్ రాళ్ళు, ఈ లేక్, నెక్స్ట్ డోర్స్ మీద ఉన్నవి అన్నీ కూడా, ఈవెన్ చైర్స్ కూడా కొన్ని ఇట్లానే ఉన్నాయి అన్నమాట. ఇలా అయితే అందరూ వీటిని అయితే ఆస్వాదించేస్తున్నారు. ఇలా చాలామంది అయితే ఇక్కడికి వచ్చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఫ్రీ టికెట్ అండ్ చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంది మనం ఫ్రీగా ఉండడానికి. అండ్ కిడ్స్ ఆడుకోవడానికి కూడా ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఈ పిక్నిక్ స్పాట్ అనేది ఫ్యామిలీకి అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు ఉంటే దీన్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్లా వచ్చి కాస్త చూడడానికి, మాట్లాడుకోవడానికి, ఇక్కడ కాస్త టైం స్పెండ్ చేయడానికి అయితే ఇదైతే చాలా బాగుంది ఇక్కడ. అండ్ చాలా చెట్లు ఉన్నాయి చూడండి. ఇన్ని చెట్లు ఉన్నాయంటే 16,000 చెట్లు, మొక్కలు అయితే ఉన్నాయంట ఇక్కడ. నిజంగా నేను మొత్తం ఈ ఏరియాకి ఎంటర్ అవడానికి వచ్చేటప్పుడు చాలా డిసర్ట్ అయితే మొత్తం ఇసుకే. ఈవెన్ రోడ్డు కూడా లేదనమాట, మొత్తం ఇసుకే ఉంది. ఇక్కడ 2 రోడ్స్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ఇందాక చెప్పిన అడ్రస్లో నుంచి ఇప్పుడు మన లవ్ లేక్ అని గూగుల్ మ్యాప్స్లో కొట్టుకొని వచ్చామంటే అసలు డిసర్ట్లో నుంచి రావాలన్నమాట. ఫుల్ ఎడారి ఇసుక దెబ్బల్లో నుంచి రావాలి. ఈవెన్ రోడ్డు కూడా లేదు, ఇసుకలో నుంచే పోనివ్వాలి. అట్లా కాకుండా ఫ్లమింగో లేక్ అని కొట్టినట్టయితే మనం అటు సైడ్ రోడ్ నుంచి కూడా వచ్చేసేయచ్చు. ఫ్లమింగో లేక్ సైడ్ అది చూసి ఫస్ట్ నెక్స్ట్ మనం లవ్ లేక్ కూడా వచ్చేయచ్చు అనమాట. ఇదైతే ఇప్పుడు ఇట్లాంటి షేప్లో అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు మనం వెళ్ళేది. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఇదంతా ఒక హార్ట్లో ఇది హాఫ్, ఇదిగోండి ఇదైతే మిడిల్ అనమాట. ఇది చూపించినట్లయితే ఇక్కడ మనం ఇప్పుడు మిడిల్లో ఉన్నాము ఈ షేప్కి, హార్ట్ సింబల్కి. సో ఇట్లయితే ఇదైతే ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది. అండ్ చుట్టూ తిరగడానికి ఖచ్చితంగా 1 గంట టైం అయితే పడుతుంది. మొత్తం కవర్ చేయాలంటే లేక్ అంతా మనం చుట్టూ తిరగాలంటే ఎంత తిరిగినా ఇట్లానే ఉందన్నమాట. కాకపోతే దీని చుట్టూ ఇక్కడ బర్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఓన్లీ లేక్, బర్డ్స్కి సంబంధించిన లేక్ అయితే ఈ లవ్ లేక్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. మనం నెక్స్ట్ దానికి కూడా వెళ్ళిపోదాం. ఇంకా దీని గురించి చూసినట్లయితే ప్రత్యేకంగా ఇది ఇంకా పెద్దగా చెప్పుకోవడానికైతే ఏం లేదు. ఇది ఒక అట్రాక్షన్, ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. అంటే ఏంటంటే 2 హార్ట్స్ షేప్స్ కలిసిన లేక్ లాగా ఫామ్ అవడం, అట్లాంటి షేప్లో వీళ్ళు లేక్ని క్రియేట్ చేసి ఇక్కడ పెట్టారు. అంటే ఎడారిలో కూడా ఇట్లా లేక్ లాగా వీళ్ళు సృష్టించేసి ఇట్లా పెట్టారనమాట. నిజంగా మరి ఇదైతే మరి మనం ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే చూసేయచ్చు. మరి వ్యాలంటైన్స్ డే స్పెషల్కి మనమైతే ఈ లేక్ అయితే మనమైతే దీన్ని రిలీజ్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. సో ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేసేయండి, చాలా బాగుంది. ఎందుకంటే ఇదిగోండి సన్సెట్ వ్యూ వచ్చేసింది. మనం వెళ్ళిన టైంలో సన్సెట్ ఉంది కాబట్టి ఆ సన్సెట్లో మెరుస్తూ వాటర్ కానీ ఆ వెదర్ కానీ ఈ బర్డ్స్ కానీ అంతా ఏదైనప్పటికీ కూడా ఈ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఎవరైతే మిస్ అవ్వద్దు. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల బర్డ్స్ని కూడా చూసేస్తాం. ఇక్కడ కోళ్ళు, గిన్నె కోళ్ళు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ జింకలు కూడా ఉన్నాయి, కొన్ని జింకల, స్వాన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం వీటన్నింటినీ చూసేసుకుంటూ కూడా మనం ఇట్లా పైకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి మూవ్ అయిపోతున్నాం. ఎందుకంటే ఇంకా మనం నెక్స్ట్ ఇంకొక ఏరియాని కూడా మనం కవర్ చేసేయాలి. అందుకే ఇదిగోండి సన్సెట్ వ్యూ పాయింట్, ఇంకొక ఏరియాని కూడా మనం కవర్ చేసేద్దాం. ఇదనమాట సన్సెట్లో ఎంత బాగుందో చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన వాళ్ళందరూ ఫోటోలు అయితే దిగేస్తున్నారు. ఇంకా వచ్చినందుకు ఏదో
దిగాలి కాబట్టి ఇలా మేమైతే ఇట్లా వచ్చినందుకైతే మరి ఇట్లా మేమైతే లవ్ లేక్ని అయితే చూస్తాం. ఇట్లా అయితే మరి కొన్ని రకాల ఇట్లా షేప్స్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇది పెద్ద డోర్ అనమాట. దీని మీద కూడా ఇట్లా చెక్కేసి ఉంచారు. ఈ షేప్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఏ చూసినా ఇట్లా షేప్స్గా ఉన్నాయి. ఏమైనా మంచిగా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి అందరూ విజిట్ చేసేసేయండి. ఇదైతే చాలా బాగుంది అండ్ మిస్ అవ్వద్దు. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం వేరే చోట కూడా మూవ్ అయిపోదాం. మరి మనం నెక్స్ట్ ఇప్పుడు పార్కింగ్ ఏరియాలో ఉన్నాం అనమాట. ఈ పార్కింగ్ ఏరియాలో నుంచి మనం అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మనం రిటర్న్ అయిపోతున్నాం. ఇట్లా దారిలో వచ్చాము అట్లా. కానీ మీరు ఈ డెసర్ట్ చూసి ఇక్కడ ఈ గ్రీనరీ చూస్తే మాత్రం చాలామంది ఇక్కడ ఈ లవ్ లేక్లోకి ఎంటర్ అవ్వగానే బర్డ్స్ అసలు ఆ సౌండ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి అనమాట లోపల, ఈ పక్షులు ఇవన్నీ. అండ్ ఇక్కడైతే ఇప్పుడు మనం రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి లవ్ లేక్ నుంచి మనం ఇంకా కొంచెం ఒక 6 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళామంటే అక్కడ ఫ్లమింగో బీచ్ కాదు ఫ్లమింగో లేక్ అని చెప్పే ఉంది. ఈ లేక్ అసలు ఇక్కడ లేక్స్ అనేవి ఒకటి కాదనమాట. ఇట్లా కొంచెం పార్ట్స్గా వీళ్ళైతే భలే క్రియేట్ చేసేసారు. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఎందుకంటే ఈ కొలన్లుగా ఈ డిసర్ట్లో నిజంగా బర్డ్స్ అయితే ఇక్కడ వాటర్ కూడా ఉండవు కదా. ఇక్కడ చాలా బర్డ్స్ అయితే మనం చూస్తాము, ఫ్లమింగో బర్డ్స్ని. మనం ఇక్కడికైతే ఇప్పుడు ఎంటర్ అయిపోయాము ఫ్లమింగో బర్డ్స్ ఉన్న చోటకైతే. ఇంకా మనం ఈ ఫ్లమింగో బర్డ్స్ని అయితే ఇంకా వీక్షించడానికైతే ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేసామన్నమాట. ఏదైనా వెలుతురులో బయలుదేరడం మంచిది అండ్ వెలుతురు ఉండగానే బయటకు వెళ్ళిపోవడం కూడా మంచిది. ఇక్కడ చూస్తే హంస అనమాట, స్వాన్ అంటారు కదా, స్వాన్ అనేది కనిపించేసింది ఫస్ట్ ఒకటైతే. ఇలా అయితే సిట్టింగ్ వేసేసి ఇక్కడ కూర్చున్నారనమాట. బార్బిక్యూకి ఆ బొగ్గులు అన్నీ కూడా తెచ్చేసుకుని కూర్చున్నారు. ఇక్కడైతే ఇంకా బాగుంది. లవ్ లేక్ కంటే కూడా ఫ్లమింగో లేక్ దగ్గర అయితే చాలా బాగుంది. ఇంకా చాలా ఎక్కువ స్పేస్ అండ్ బర్డ్స్ అండ్ ఈ వ్యూ పాయింట్ చాలా ఖాళీగా ఉండి ఈ గ్రీనరీతో ఇదైతే ఇంకా చాలా బాగుంది. ఏంటి ఈ చెరువులన్నీ ఇట్లా చూపిస్తున్నాం, ఈ చెరువులు తెలియనట్లు అనుకుంటారేమో. ఇట్లాంటి డిసర్ట్స్లో ఇలాంటి చెరువులు మెయింటైన్ చేయడం కష్టం అనమాట. ఎందుకంటే ఎడార్లో ఇలాంటివన్నీ వాటర్తో మెయింటైన్ చేసి ఇవన్నీ కూడా ఇట్లా మంచిగా క్లియర్గా ఉండి ఇలాంటి బర్డ్స్ని కూడా సృష్టించి ఇంత వ్యూ పాయింట్ చేశారంటే ఇదేమీ మామూలు విషయం కాదు. ఎందుకంటే మనకి మామూలుగా వాటర్ ఉండే చోట అయితే వాటర్ ఉండడంలో మనకేమీ కొత్తగా చెప్పుకోవాల్సి ఉండదు. బట్ ఇట్లాంటి ఎడార్లో కూడా ఇట్లాంటివి మెయింటైన్ చేస్తున్నారంటే వాటర్తో, ఇది పెద్ద విషయమే. ఎందుకంటే మంచి విషయమే ఇది కూడా. ఇగోండి ఫ్లమింగోస్ అయితే మనం ఇప్పుడు చూసేస్తున్నాం. ఎంత బాగున్నాయో అసలు ఈ ఫ్లమింగోస్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని ఈ వ్యూ పాయింట్. అట్లే చూస్తూనే ఉండిపోయామన్నమాట. అండ్ ఈ ఫ్లమింగో బర్డ్స్ కూడా ఎగిరిపోతున్నాయి. ఇదిగోండి సన్సెట్ వ్యూ పాయింట్ ఎట్లా ఉందో మీరే చూసేయండి. మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి కదా. ఇట్లా అయితే చాలామంది అయితే వచ్చేసారు. మేము అనుకున్నాము ఇంత దూరం కష్టపడొచ్చాము ఈ ఎడారిలో, ఏంటి ఎలా ఉంటుందని చెప్పి. కానీ వచ్చి నాకైతే వ్యూ చూసిన తర్వాత అయితే ఎంత బాగా అనిపించిందో అసలు. ఫ్లమింగోస్ అన్నీ ఇట్లా ఇది ఒక వలస, ఇంకొక 4 వలసలు అయితే ఉన్నాయి ఇవి. ఇట్లా నుంచి వరుసలుగా ఈ వలసని మనం చూసాం ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా ఇట్లా 4 టైప్స్ ఇట్లా నుంచున్నాయి అనమాట. ఇక్కడ ఇదొక ప్లేస్ వీటికి. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా 4 ప్లేసెస్లో కూడా నుంచున్నాయి. దీనికి ఆపోజిట్లో కూడా ఇంకో గుంపు అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇంకొక చోట కూడా ఉంది. ఇట్లా మొత్తం చూసారంటే ఇగోండి ఇట్లయితే ఉన్నాయి. ఎంత బాగున్నాయో ఈ దగ్గరగా చూస్తే ఖచ్చితంగా. అండ్ ఈ స్వాన్ కూడా భలే తిరుగుతూ ఉందనమాట, నల్లటి హంస. చాలా బాగుంది ఈ వ్యూ. మేమైతే ఇట్లా చూసి ఆస్వాదించేసాము. ఈ దగ్గరగా చూడడం అండ్ ఈ కొలంలో అట్లా నుంచుని ఉండడం. కొన్ని అయితే ఎగిరిపోతున్నాయి, ఇట్లా ఎగిరైతే ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఫ్లమింగోస్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడికే వస్తాయి. ఎందుకంటే వాటికి తగ్గ వాటర్ అంతా ఇక్కడే ఉంది. ఫుడ్ కూడా ఉందన్నమాట. కొంతమంది అక్కడ ఫుడ్ కూడా చల్లేస్తున్నారు, కార్న్స్ లాంటివి ఉంటే. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి గిన్నె కోళ్ళు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. అవి కూడా చాలా ఉన్నాయి. చాలా కోళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవి బాతులు అనమాట. ఈ బాతులు కూడా ఇక్కడ ఉన్నాయి ఎక్కువ. నెక్స్ట్ వీటిని చూసుకున్నట్లయితే ఇంక ఇట్లా చూస్తూనే ఉండాలనిపించేసింది. ఇక్కడ చాలామంది బార్బిక్యూ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీతో వచ్చేసి ఇక్కడ చాలా టైం అయితే స్పెండ్ చేసేస్తున్నారనమాట. ఇంకా ఈ ప్లేస్ అయితే ఇట్లా ఉంది. మరి ఈ ప్లేస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా మరిన్ని వీడియోస్ కోసం. ఇంకా మీకోసం ఎన్నో వీడియోలు నేనైతే తయారు చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా అయితే మట్టి రోడ్డు అంతా ఇంత డిసర్ట్లో ఇలా అయితే ఎడారుంది. ఈ ఎడారిలో నుంచి అయితే ఇప్పుడు మనం వెళ్ళామన్నమాట. నెక్స్ట్ మనం మెయిన్ రోడ్డుకి అయితే వెళ్ళిపోతాం. మెయిన్ రోడ్ అయితే ఇట్లా బాగుంది. ఈ ఫ్లమింగో లేక్ నుంచి మెయిన్ రోడ్డుకి ఎక్కేసాం. ఈ మెయిన్ రోడ్ అయితే చాలా బాగుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.